జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 109 క్షరములు అక్షరములు 24 క్షర తత్వముల మహత్తు, ప్రకృతి మహత్తు, అహంకారము, మనస్సు, వీటి గురించి వశిష్ఠుల వారు చెప్పగా దానిని భీష్మాచార్యులు వారు ధర్మరాజు అడగగా చెప్తున్నాడు వైశంపాయన ముని జనమేజయ మహారాజుకు. రాజా, ధర్మరాజు అడగగా దేవవ్రతుడు అంటే భీష్మాచార్యుల వారు జనక వశిష్ఠ సంవాదములో ఉన్న క్షరములు అక్షరముల గురించి చెప్తున్నాడు, వినండి. క్షర తత్వము చాలా గొప్పది. ఓ కరాల జనక చక్రవర్తి, నీవు అడిగినవా కనుక అడిగిన విధముగా నేను సమాధానం చెప్తున్నాను, విను అన్నాడు వశిష్ఠుడు. మనుషుడు కరచరణాది అవయములన్నీ కలిగి ఉండి ఆది అంతము, క్షయము, వృద్ధి అనేది లేకుండా ఉండే ఏకైక తత్వాన్ని అక్షరము అని అంటారు. ఈ అక్షరతత్వం నుంచి 24 క్షర తత్వములు ఉద్భవించాయి. రాజా, అక్షరతత్వం విక్రియను పొందుతుంది. దానికి ప్రధానంగా అవ్యక్తము అని పేరు. వీటినే ప్రకృతి, అవ్యక్తము, ప్రధానము అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ విక్రయ నుంచి మహతి అనే తత్వము ఏర్పడింది. రాజా, సరిగ్గా వినుము. ప్రకృతి లేదా ప్రధానం లేదా అవ్యక్తం అనేబడే తత్వం ఒకటి. వాటి నుంచి జనించేదే మహత్తు, ఇది రెండవది. ఇంకా అహంకారము మూడవది. ఆ పైన పంచభూతములు 5, పంచగుణాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. వాటితో మనసు ఒకదానిని కలిపితే మొత్తంగా వచ్చే తత్వములు 24. అనగా ప్రకృతి, మహత్తు, అహంకారము ఈ మూటితో కలిపి పంచభూతములు, పంచగుణములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు మొత్తంగా 23. దానితో మనసు కలిస్తే 24 తత్వములుగా అవుతున్నాయి. రాజా, వీటిని మరలా విడమర్చి చెప్తాను, వినండి. పంచభూతములు అంటే నేల, నీరు, వెలుతురు, గాలి, ఆకాశము పంచభూతములు. శబ్ద, స్పర్శ, రసగంధములు రూపంతో కలుసుకుంటే 5 గుణాలు. ఇంకా 5 జ్ఞానేంద్రియములు. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు ఈ 5 కలిపి జ్ఞానేంద్రియములు. ఇక 5 కర్మేంద్రియములు. అవి వాక్కు, పాని, పాదము, పాయువు, మేడ్రము ఈ 5 కర్మేంద్రియములు మనస్సునందు ఏర్పడినవి. అంటే మనస్సు కూడా కలుపుకుంటున్నాం కనుక 24 తత్వములు అయినవి. అనగా అక్షరతత్వం నుండి ఏర్పడిన 24 క్షర తత్వములు ప్రకృతి, మహత్తు, అహంకారము 3 కాగా పంచభూతములు 5, కర్మేంద్రియములు 5, పంచగుణములు 5, జ్ఞానేంద్రియములు 5, మనస్సు 1. 3, 20, చివరగా 1 మనస్సు కలుపుకుంటే 24 తత్వములు. ఈ 24 తత్వములు విజ్ఞానం ఉన్నవానికి అందుతాయి. ఇంకా ఆ పైనున్న 25వ అక్షరతత్వం, ఇది పరమతత్వం. ఇది విజ్ఞానానికి కూడా గోచరము కానిది, చ్యుతి లేనిది. ఇది పరమాత్మ తత్వం. జనకరాజా, ఈ అక్షరతత్వానికి మంచి ప్రబోధము లేకపోతే సత్వ రజస్తమో గుణాల కారణాన, వాటి ప్రభావాన నానా జాతులతో జన్మ పరంపరగా జన్మలు పొందుతూ ఒక క్రీడా వినోదంగా మారుతూ ఉంటుంది. రాజా, అక్షరానికి
రంగు లేదు, కానీ అది సత్వతమో రజోగుణాలకు లోనవుతుంది. సత్వగుణము తెలుపు, రజోగుణము ఎరుపు, ఇక తమో గుణము నలుపు. అయితే అక్షరతత్వానికి చావు, జన్మ, ముసలితనము ఇలాంటివి ఏవి లేవు. స్వతసిద్ధంగా నిర్గుణమైన అక్షరతత్వం తన విక్రియ అయిన ప్రకృతి గుణాలు తనకే సంక్రమించుట చేత కూడా అది సగుణాన్ని పొందుతుంది, అంటే గుణాన్ని పొందుతుంది అనగా అంటున్నాడు వశిష్ఠునితో పలుకుతున్నాడు మన జనక చక్రవర్తి. వశిష్ఠ మహాశయ, మరి స్త్రీ పురుషుడు ఇద్దరు కలిస్తే కదా బిడ్డ జనిస్తుంది. విడిగా స్త్రీ కానీ పురుషుడు కానీ బిడ్డకు జన్మను ఇయలేరు కదా. వేదముల ప్రకారము చర్మము, మాంసము, రక్తము అనేవి బిడ్డకు తల్లి నుంచి సంక్రమిస్తాయని, అంటే స్త్రీ నుంచి. ఇక మధ్య, స్నాయువు, ఎముకలు తండ్రి నుంచి బిడ్డకు సంక్రమిస్తాయని చెబుతుంది. ఇక వేదముల ప్రకారము ప్రకృతి పురుషుని యొక్క ఆకర్షణ వల్ల నరనారి కలయిక జరుగుతుందని, ఇదే స్త్రీ పురుష కలయికకు కారణమని, సర్వ జగత్తుకు ప్రాణకోటికి హేతు ఇది అనే కదా చెబుతున్నది. అనగా బ్రహ్మర్షి వశిష్ఠుల వారు చెప్తున్నారు, జనక మహారాజా వినండి, మోక్ష మార్గము క్షర అక్షరముల తెరంగు విను. సాంఖ్యశాస్త్రము, యోగశాస్త్రము రెండు ఒకదానికి ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. అవి భిన్నములుగా ఉన్నా కూడా రెండు ఒక్కటే. ఈ రెండింటికి జన్మస్థానము వేదములే. రాజా, ప్రకృతిలో 3 లింగములు ఉన్నవి. విత్తము నుండి, అంటే విత్తనము నుండి విత్తనం వస్తుంది, దేహము నుండి దేహం వస్తుంది, ఇంద్రియాల నుండి ఇంద్రియాలు వస్తాయి, అలాగే మనస్సు నుండి మనస్సు జన్మిస్తూ ఉంటుంది. కానీ ఆత్మకు విత్తనం లేదు, ఆత్మకు దేహం కూడా లేదు, ఆత్మకు ఇంద్రియాలు లేవు మరియు మనస్సు లేదు. ఈ విషయాన్ని వేదములు ధృవీకరిస్తూ ఉన్నాయి. రాజా, ఆత్మ అనేది నిర్గుణం. అందుకే ఆత్మకు భవబంధాలు, భవదుఖాలు, కర్మాచరణము అనేవి ఏవి ఉండవు. అలాగే ప్రకృతికి ఒక లింగం అనేది కూడా ఉండదు. లింగములు అన్నీ కూడా ప్రకృతి నుంచి జనించినటువంటి ఆకృతులు లేదా వికృతులు. ఈ లింగాల సాంగత్యం వల్ల, అనగా స్త్రీలింగము పురుషలింగము కలయిక వల్ల ప్రకృతి సలింగము అవుతుంది, అంటే లింగం ఉన్నది అవుతుంది. కానీ వాస్తవానికి ప్రకృతి అలింగమే. గనుక రాజా, గుణాలు అనేవి ప్రకృతివే కానీ పరమాత్మవి కావు. ఇది అక్షరము, క్షరము అనే వాటి యొక్క జ్ఞానం. ఇంకా రాజా వినండి, ఏకము, అనేకము, దర్శనము, అదర్శనము, తత్వరహితము, తత్వసహితము, అపమార్గము, వర్గము అని వరుసగా అక్షర క్షయముల పర్యాయ అనేవి సంజ్ఞలు. అయితే రాజా, అజ్ఞానులు అక్షరతత్వాన్ని గ్రహించుట కష్టం, వారు గ్రహించలేరు. అయితే జ్ఞానులైన యోగులు, సాంఖ్యులు అక్షరమైనటువంటి 25వ తత్వాన్ని వారు దర్శించగలుగుతారు అని వశిష్ఠుడు చెప్పాడు జనక చక్రవర్తికి. అనగా జనక చక్రవర్తి అడుగుతున్నాడు, వశిష్ఠ మహాత్మా, ఆత్మకు ఏకత్వము, అనేకత్వము అనేవి ఉన్నాయని చెబుతున్నారు, విద్య అవిద్య అనేవి ఉన్నాయని చెబుతున్నారు. కనుక దయచేసి సాంఖ్యయోగాన్ని నాకు వివరించండి అని అడిగాడు జనక చక్రవర్తి వశిష్ఠ మహర్షిని. అతడు బ్రహ్మర్షి వశిష్ఠుల వారు చెప్తున్నారు, జనక మహారాజా, ధ్యానం అంటే యోగం, అంటే అది ఒక ధ్యాన క్రియ. దీనినే
ప్రాణాయామము అని కూడా అంటారు. ఇంకొక విధము మానసిక ఏకాగ్రత. ఇలా రెండు ఉన్నవి. యోగం అనేది సగుణత్వ విధానము. ఇది గుణముతో కూడుకొని ఉంటుంది. రెండవది నిర్గుణత్వ విధానము. ఇది మానసిక ఏకాగ్రత. ఈ రెండింటినీ అనుష్ఠించే విధానాన్ని చెప్తాను, వినండి. మానవుడు మలమూత్రములు విసర్జించే కాలంలో కానీ, భోజన కాలంలో కానీ, భోజన అనంతరం వచ్చే కాలంలో కానీ ఈ ప్రాణాయామాన్ని అనుష్ఠించరాదు. మితాహారాన్ని భుజించి కలయికను విసర్జించి తన ఇంద్రియాలపై దృష్టి పెట్టక విషయ సంబంధమైన ప్రలోభాలు మనస్సులో చేరకుండా మంచి బుద్ధి బలాన్ని ఆయుధంగా ఉపయోగించుకొని తన మనస్సును తన ఆత్మలోనికి మరల్చాలి. రాయి వలె ఏ సంకల్పము లేకుండా ఉండాలి. ఇంకా చెప్పాలంటే గాలి లేని ప్రదేశంలో దీపం ఎలా ఉంటుందో అలా ఉండాలి. అలా ఉంటూ ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఉంటే ఆ యోగి ఆనందంలో తేలియాడుతాడు. ఇది యోగ పద్ధతి అని చెప్పారు బ్రహ్మర్షి వశిష్ఠుల వారు జనక మహారాజుకు అని చెప్పాడు. ధర్మరాజుకు భీష్మ పండితులు అని చెప్పారు. వైశంపాయన పండితుడు రాజు నరేంద్రునికి, జనమేజయునికి. జై శ్రీమన్నారాయణ.